చూస్తున్నాం. ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలోని దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం వరకు విజయనగరం జిల్లాలోని పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలోని దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. సాయంత్రం వరకు విజయనగరం జిల్లాలోని పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు విజయనగరం జిల్లాలో నేడు పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అయితే ఈ రోజు పర్యటిస్తారు. అయితే ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుని విశాఖ నుంచి హెలికాప్టర్లో విజయనగరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటైనటువంటి సభాస్థలిలో పెన్షన్ పంపిణీతో పాటుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానిక కలెక్టర్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. హెలిప్యాడ్ తో పాటుగా సీఎంకు ఉన్నటువంటి ప్రోటోకాల్ నేపథ్యంలో 1000 మంది పోలీసులతో అయితే కట్టుకట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, సీఎం ప్రయాణించేటువంటి ఏరియా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి సంబంధించినంత వరకు ఇది ఏజెన్సీ కావడంతో పూర్తి స్థాయిలో కట్టుకట్టమైనటువంటి ఏర్పాట్లను కలెక్టర్ పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఉదయాన్ని అక్కడ చేరుకున్న అనంతరం కూడా పెన్షన్ పంపిణీ అనంతరం కూడా ప్రజలతో కాసేపు మాటామంతి తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. సభ నిర్వహిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నేతలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అంతా కూడా హడావుడి నెలకొందని చెప్పుకున్న పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్.